శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననం అహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. ప్రపంచం కొనసాగుతోంది, జీవరాశులు కొనసాగుతున్నాయి, మనం కూడా కొనసాగుతున్నాం. ఈ శరీరం కొనసాగుతోంది, మనస్సు కొనసాగుతోంది, ప్రాణం కొనసాగుతోంది. ఇలా కొనసాగడానికి ఎవరు కారణం? ఇలా కొనసాగడానికి శక్తిని ప్రసాదించే ఎవరు? ప్రపంచంలో అత్యధిక ప్రాంతం అజ్ఞానాంధకారంలో మునిగి ఉన్నప్పుడు భారతదేశం ఆధ్యాత్మిక ప్రకాశంతో జాగృతమై విరాజిల్లింది. తపో సంపన్నులైన భారతీయ ఋషులు సమస్తమైన అంధకారానికి అతీతమైన సూర్యదీప్తితో ప్రకాశించే పరబ్రహ్మ స్వరూపాన్ని సాక్షాత్కరించుకున్నారు. మానవుడు మృత్యువుడికి అతీతుడయ్యాడు. ఈ జనన మరణ వలయం నుంచి తప్పించుకోవడానికి భగవంతుడు ఒక్కడే అన్న సత్యాన్ని తెలుసుకున్నాడు. హిరణ్యకశిపుడితో ప్రహ్లాదుడు చదివించిరి నన్ను గురువులు చదివితి ధర్మార్థ ముఖ్య శాస్త్రంబుల్ నే చదివినవి కలవు పెక్కులు చదువులకెల్లా మర్మముల్లా చదివితి తండ్రి అని చెప్పాడు. అంటే ధర్మానికి అర్థానికి సంబంధించిన ముఖ్య శాస్త్రాలను చదివాను, చదువుల్లో దాగి ఉన్న అంతర్యామి అయిన భగవంతుని తెలుసుకున్నాను అని ప్రహ్లాదుడు చెప్పాడు. తండ్రి హరిని చేరుమని చెప్పిడి తండ్రి తండ్రి అని మరో పద్యంలో ప్రహ్లాదుడు చెప్పాడు. మరి మన పిల్లలకి సనాతన విద్యను అందించవలసిన బాధ్యత తల్లిదండ్రులుగా మనకి ఎంతో ఉంది. మహర్షులు, మన పెద్దలు ఇచ్చిన సందేశాన్ని, జీవిత లక్ష్యాన్ని మనం పిల్లలకి అందించాలి. ఇదే నిజమైన ఐశ్వర్యం అంటే. రావణాసుని వంచిన తర్వాత లంకకు చేరిన శ్రీరాముడితో లక్ష్మణుడు, అన్నా ఈ లంక అంతా స్వర్ణమయం, మనం అయోధ్యకు వెళ్లకుండా ఇక్కడే ఉందాం అని అన్నప్పుడు శ్రీరామచంద్రుడు జననీ జన్మభూమిక్ష స్వర్గాదపి కరియసి, మాతృభూమి స్వర్గం కంటే గొప్పది అన్న ఆదర్శరాముడు, కోదండరాముడు, పట్టాభిరాముడు, కళ్యాణరాముడు మన అయోధ్య రాముడు. మరి ఇంత గొప్ప విలువలతో కలిగిన విద్యను మన పిల్లలకి మనం అందిస్తున్నామా? అసలు ఈ పిల్లలు ఎవరు? భగవంతుని పిల్లలు. మనం వారి సంరక్షకులు మాత్రమే. భగవంతుని పిల్లలకు భగవంతుని గురించి, ఆయన విభూతుల గురించి, నిజమైన ఐశ్వర్యం గురించి, సనాతన ధర్మం గురించి చెప్పాల్సిన బాధ్యత మన మీద ఎంతో ఉంది. ప్రహ్లాదుడు, ధ్రువుడు, మార్కండేయుడు, జ్ఞాన సంబంధం నచికేతుడు లాంటి వినయము, లక్ష్యము, భక్తి, విశ్వాసం కలిగిన పిల్లల గురించి మన పిల్లలకి చెప్పాల్సిన బాధ్యత మనలో ఎంతో ఉంది. ఏ కొత్త పని ఆరంభించినా, ఏ పండగ వచ్చినా, శుభకార్యాలు జరిగినా తొలి పూజలు అందుకునే మహానుభావుడు మన వినాయకుడు. మరి అటువంటి గొప్ప స్థానం వినాయకుడికి ఎలా వచ్చిందో మరి మన పిల్లలకి చెప్పాలి కదా. తల్లిదండ్రులే ప్రత్యక్ష దైవాలని, వారి పాదాల దగ్గరే సర్వనదులు ఉంటాయని, వారి చుట్టూ ప్రదక్షిణ చేయడం ద్వారా కైలాసానికి ఆధిపత్యం వహించే పదవి మన వినాయకుడికి అందింది. అలాగే మన పిల్లలకి ప్రత్యక్ష దైవాలని తల్లిదండ్రుల యొక్క ఆశీస్సుల గొప్పతనం గురించి చెప్పాలి. మహాభారతాన్ని రచించాల్సిందిగా వ్యాస మహర్షిని బ్రహ్మదేవుడు ఆదేశిస్తాడు. అందుకు అంగీకరించిన వ్యాస మహర్షి తాను చెప్పింది చెప్పినట్లు అర్థం చేసుకుని రాయగల ప్రజ్ఞావంతుని పంపించమని కోరుతాడు. అందుకు బ్రహ్మ వినాయకుడిని పంపిస్తాడు. వ్యాస మహర్షి దగ్గర వచ్చిన వినాయకుడు భారతాన్ని రాయడానికి అంగీకరించి ఒక షరతు పెడతాడు. వ్యాస మహర్షి విరామం లేకుండా పూర్తి కథను చెప్పగలిగితే మాత్రమే తాను రాస్తానని చెప్తాడు. అందుకు వ్యాస మహర్షి ఒప్పుకొని తాను కూడా ఒక షరతు పెడతాడు. తాను చెప్పే భారతాన్ని వినాయకుడు అర్థం చేసుకుంటూ రాయాలని. అందుకు వినాయకుడు సరే అంటాడు. వ్యాసుడు మహాభారతాన్ని చెప్పుకుంటూ వెళ్తూ ఉంటే అక్షరం పొల్లుపోకుండా అర్థం చేసుకొని విరామం లేకుండా వినాయకుడు చాలా వేగంగా రాస్తూ ఉంటాడు. ఇలా వేగంగా రాస్తూ ఉండగా గంటము ఆ వేగానికి విరిగిపోతుంది. వినాయకుడు తన దంతాన్ని విరిపి మహాభారతాన్ని సంపూర్ణంగా రాశాడు. పట్టుదల, సంకల్పం ఉంటే ఏదైనా సాధ్యమే అని మనందరికీ ఆదర్శంగా నిలిచాడు వినాయకుడు. మరి మహాభారతాన్ని ఎంతో సహనంతో, ఎంతో వినయంతో రాసిన వినాయకుడి గురించి మన పిల్లలకి ఏం చెప్పాలి? విద్య దదాతి వినయం. పిల్లలకి చెప్పాలి, విద్య ఎక్కడుంటుందో విద్య నేర్చుకున్న వాళ్ళు వినయం కలిగి ఉండాలి అని చెప్పాలి. అలాగే సహనం కలిగి ఉండాలి అని చెప్పాలి. ఆ సహనం వినాయకుడికి ఉండడం వల్ల మహాభారతం అనే ఒక గొప్ప గ్రంథం ఈరోజు కూడా మనం అందరం చదువుకునే భాగ్యం అందింది మనకి. అందువల్ల సహనం గురించి చెప్తూ, క్షమ కలిగిన సిరి కలుగును, క్షమ కలిగిన వాణి కలుగు, సౌఖ్యములెల్లన్ క్షమ కలుగ తోన కలుగును, క్షమ కలిగిన మెచ్చు సౌరి సదయుడు తండ్రి అని జమదగ్ని తన కొడుకైన పరశురాముడు చెప్తాడు. నాయన, ఎక్కడ సహనం ఉంటుందో అక్కడ సర్వము ఉంటుంది, భగవంతుని యొక్క అనుగ్రహం ఉంటుంది. అందువల్ల ఈ వినాయక చవితి రోజు మన పిల్లలకంతా ఇటువంటి అనుగ్రహం అందాలని,
అలాగే వారి జీవితం భగవంతుని యొక్క ఆశీస్సులతో, భగవంతుని యొక్క రక్షణతో చాలా ప్రశాంతంగా, ఆనందంగా ఉండాలని కోరుకుంటూ మీకందరికీ కూడా మరి ఒకసారి వినాయక చవితి శుభాకాంక్షలు.